జిల్లా అల్మాయిపేట శివారులో మైనర్ కిడ్నాప్ కలకలం రేపింది. వేసవి సెలవుల సందర్భంగా అల్మాయిపేటలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి బడంపేట వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చింది. అదే సమయంలో చౌటుకూరుకు చెందిన మొగులయ్య అనే వ్యక్తి జోగిపేటలో డ్రాప్ చేస్తానని నమ్మించి బాలికను బైక్ పై ఎక్కించుకున్నాడు. కొంత దూరం తీసుకువెళ్లిన తర్వాత మొగులయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక భయపడి బైక్ మీద నుంచి దూకి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. మొగులయ్యను పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాలికను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ఏమంటుండే అవతం చెప్తున్నాడు. బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయనకు తెలిసిన ఇంకో అని ఉంటే ఆయన పోయి పట్టుకొని వచ్చింది. ఆయన అలానే ఆయన వినకుండా అట్లా ఆయన తప్పలేదు. ఆయన ఎందుకు వెళ్ళిపోతారు? నేను అదే ఆయన నన్ను పట్టుకొచ్చినాక ఎందుకు వెళ్ళిపోయారు, మరి మీరు తప్పలేదు కదా, నాదే తప్పు కదా, ఎందుకు వెళ్ళిపోయారు అంటే నాకు తప్పులేదు మరి అంటే, మరి ఉండాల్సింది మీ తప్పు లేకపోతే ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి అంటే ఇక అట్లానే నిలబడ్డాను. నా తప్పేం లేదు, ఆమె స్పృహ తప్పి పడిపోయింది అట్లా చెప్పిందంట.